చేజర్ల మండలం తిరుమలపాడు గ్రామం. మా గ్రామంలో పురాతన కాలంలో పరశురాముల ప్రతిష్ఠ అని 400 సంవత్సరాల క్రితం పరశురాములు ప్రతిష్ఠ చేసిన దేవాలయం నాగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానానికి ఒక 80 ఎకరాల పొలం ఉన్నది. ఆ పొలం కొన్ని రోజుల తర్వాత అక్కడ ఇసుకొచ్చి మేట పెట్టిన దానివల్ల దేవస్థానం కూలిపోయింది. ఆ దేవస్థానాన్ని మళ్ళీ వెలుగు తీయాలనే ఉద్దేశంతో మా గ్రామస్తుల పిల్లోళ్ళు అందరూ కలిసి దాన్ని వెలుగు తీసేదానికి ప్రయత్నం చేశారు. కొంతవరకు సహకరిస్తే కనపడింది. తర్వాత మళ్ళా ఎలక్షన్లు జరిగిపోయినాయి. రామనారాయణ గారు మినిస్టర్ అయ్యి వచ్చాడు, దేవాదాయ మినిస్టర్గా. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి విన్నవించుకున్నాము. ఆయన మా విన్నపం ఆలోచించి పరిశీలించి దేవస్థానం నిర్మిస్తామని హామీ ఇచ్చాడు. ఆ దేవస్థానానికి కూడా ఇక్కడ ఘాటు శాంక్షన్ చేయించినారని చెప్తున్నాడు. ఆ దేవస్థానం మళ్ళీ ఇప్పుడు ఆ రూపురేఖలు కనిపించకుండా ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేసి ఆ రూపురేఖలు బయటకు వచ్చే విధంగా చూసి అదే మోడల్లో మళ్ళీ దేవస్థానం పునర్నిర్మాణం చేస్తానని మాకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది ఇంతకుముందు పాతూరు ఉన్నది, అక్కడ గుడి ఉన్నది. అదంతా ఇసుకొచ్చేసి మేట పెట్టేసి బూడిపోయి ఉన్నది. అదంతా క్లియర్ చేసి మళ్ళీ కొత్తగా గుడి కట్టి మన మంత్రి గారు దయచేసి బాగా గుడి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు కూడా అక్కడ సినిమాలు అలాంటివి తీసుకున్నారు. ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగా చేస్తారని కోరుతున్నాం. గతంలో అంటే మాకు తెలియక ముందే ఊరిపోయింది. అది మా పెద్దోళ్ళు అక్కడ ఊరున్నది, ఆ ఇసుక వచ్చిన దానివల్ల పక్కన ఊరు కట్టుకున్నారు. పురాతనం ఎప్పుడో పరశురామ ప్రతిష్ఠ 400 సంవత్సరాల నాటి జరిగింది. ఆ దేవస్థానం ఈ మధ్య కాలంలో గాలికి అంతా బూడిపోయింది. ఈ కరోనా టైంలో ఈ పిల్లలు వచ్చి దాన్ని అంతా లోడ్ పెట్టిండ్రు. లోడ్ చేసిన పాట మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులతో ప్రయత్నం చేసిన రామారెడ్డి దేవాలయ శాఖ కాబట్టి మంత్రి కాబట్టి ఆయన అందరం పోయి అడిగితే మీకు దేవాలయం నిర్మిస్తానని చెప్పి ఆయన వచ్చి చూసి అంతా ఇప్పుడు అంతా దేవాలయం చుట్టూరు క్లీన్ చేసి ఇచ్చి అంత శుద్ధంగా ఎట్ట పురాతనం ఎట్ట ఉందో అదే పరిస్థితి అప్పుడే కట్టిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.